నేను వెంబడేటువంటి అక్కలను ప్రేరులను ఆగండి, దయచేసి ఆగండి, ఓపిక పడండి. ఫోటో ప్రార్థన జరుగుతుంటే ఫోటోలు తీయడం ఎంతవరకు క్రమం? అది రకబండి ప్లీజ్, రకబండి. వచ్చిన వారందరికీ భోజన సావాసం ఉంది. చూసినటువంటి వారు మళ్ళీ చూడడానికి ప్రయత్నం చేయకండి. ఒకటి, కూర్చుంటారా? కొంచెం కూర్చోండి అన్నారు. కూర్చోండి. వారికి అడ్డుగా నిలబడితే ఎక్కడ వినబడుతుంది? వాళ్ళకి వినబడుతుంది కానీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన ప్రకటనలు ఏంటంటే 2 DCM వ్యాన్లు ఉన్నాయి. ఆ DCM వ్యాన్లో మీకు వాహనాలు లేకపోతే రాగలిగినట్టయితే నారాయణగూడ సిమెట్రీకి రావడానికి మీరు ప్రయత్నించండి. తర్వాత హెబ్రోన్ వ్యాన్ కూడా ఉంది. ఈ హెబ్రోన్ వ్యాన్ ఎవరికి అంటే దేవుని సేవకులు, సాంగ్స్ పాడేవారు, వాయిద్యం వాయించేవారు మాత్రమే ఆ వ్యాన్లో ఎక్కాలి. మరొక వ్యాన్ మరి ఓరేబి వ్యాన్ ఒకటి ఉంది. ఆ వ్యాను కేవలము ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఆ వ్యాన్. తర్వాత హెబ్రోన్ సుమో ఉంది. అది గాడ్ సర్వెంట్స్ అందులో ఎక్కొచ్చు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మేము పాట పాడే సమయంలో నిజంగా చూడనటువంటి వారు, వేరే వారిని ప్రేమించేవారు ఉంటే వారు మాత్రం రండి. భోజనం చేయాలనుకునేవారు వెళ్ళి కూర్చుంటే మీకు భోజనం వడ్డించబడుతుంది. ఆ తదుపరి ఈ యొక్క భౌతికాలను తీసుకొని వెళ్ళి మరి నారాయణగూడ సిమెట్రీలో భూస్థాపన చేయబోతున్నాము. కనుక ఇప్పుడు ఒక పాట పాడతారు. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే పాట పాడుకొనిచుండగా మళ్ళీ ఇక్కడ ఫొటోస్ తీసుకోకండి. భోజనము చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, కానీ ఎవరైనా చూసేవారికి ఆటంకం ఉండొద్దు. ఫోటోలు నేను చెప్తుంది వినండి, మీరు కూడా వినండి ప్లీజ్. హెబ్రోన్కు వెళ్ళండి. యవనస్తులైనటువంటి వారు సర్వింగ్ చేయడానికి సహాయపడుతురండి. సహోదరులు, ఆసక్తి పరులైనటువంటి వారు సర్వింగ్ చేయడానికి వెళ్ళండి ప్లీజ్. హెబ్రోన్ కాంపౌండ్కు వెళ్ళండి. Che
మధ్యలో మెనీ బాక్స్లో మార్చేస్తూ సింగింగ్ టీమ్ వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. త్వరగా సిద్ధపరిచారు. జాయ్ ముందుగా క్యాప్ ఇవ్వండి. చూసినావా చూడలేదు చూడండి క్యాప్ వేస్తుంది అక్క కొంచెం జరగండి 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 ఓకే సార్ సెట్ అవ్వలేదన్న లోపల కూర్చోలేదు అటు కూర్చోలేదు ఒకసారి కాదు సార్ అన్నది ఓకే 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 ఓకేనా 4 లాక్ అయినాయి కదా రైట్ ఓపెన్
చేస్తారంట వద్దని చెప్తున్నా. ఉన్నవారు లేపండి, ఉన్నవారు లిఫ్ట్ చేయండి, మనం బయలుదేరి వెళ్ళిపోదాం. जल्दी आने वाला यीशु मसीह की हालेलुया हालेलुया తీసుకోండి. మన వెహికల్ వచ్చినట్టు జమ్మిమక్క ఒకళ్ళు వస్తారు, ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ఇద్దరు ముగ్గురు వెళ్ళండి. కొంచెం జరుగుతుంది అవును కదా ఏం లోపల అంటే
ఇగో అండి ఒక్క నిమిషము. ఈ బాడీని ఎవరైతే మోస్తున్నారో వాళ్ళు ఇందులోనే ఎక్కండి. బాడీని మోసేవారు ఇందులోనే ఎక్కండి. ఆంటీతో నేనే ఉన్నా నేనకే ఇక్కడ వెళ్ళు వస్తా సాల్మన్ బాగున్నావా? ఇక సాల్మన్ లేడు సరిపోయారు కదా ఒకళ్ళు ఎక్కువ కొట్టడానికి తీపిచ్చానే. హలో, ఎలియాజర్ దైవ సేవకుడు, మోసెస్ దైవ సేవకుడు, ఎబ్రాహిం దైవ సేవకుడు, ఈ వాన్వెట్ ప్రోగ్రామ్ దింపేటప్పుడు తీయాలా? ఇది పట్టుకో. తక్కువ తక్కువ కొద్ది తక్కువ చాలు చాలు సరిపోతుంది. కొంచెం పోనీ కొంచెం పోనీ చాలు చాలే సరిపోదు కొంచెం పోనీ కొంచెం పోనీ కొంచెం పోనీ చాలు 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 రాణి కరాణి ఆడు తిరగాడి తిరుగు తిరుగు కొద్దిగా
నా దేశము పరదేశి లేనినా ఆయనొక్కమేగా ఎంతో ఉన్నమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతోను ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును పరలోకము నా దేశము అన్న లోపలికి వెళ్ళాలి ఎవరు ఉండొద్దండి లోపలికి వెళ్ళండి లోపల రండి దయచేసి సహోదరులందరూ ముందుకు వెళ్ళిపోండి, దారి ఉంచండి. సహోదరులు కూడా వెనకాల ఉన్నారు, ముందుగా సహోదరులు వెళ్ళిపోండి. ఒకేసారి చూసి వెళ్ళిపోండి, వెళ్తూ వెళ్తూ చూసి వెళ్ళిపోండి. వాడుచుందూరు దూతలాడుచుందూరు పరమందున వీరారాత్రములందు వాడుచుందూరు భవనుని చూచి నేను హర్షింతును నిత్యము భవనుని చూచి నేను హర్షింతును నిత్యము ఏం పర్లా రెండవ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదవండి. 1 Peter 2nd chapter 11th verse. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరములను విసర్జించి చూడండి. ప్రియులారా వినండి. ప్రియమైనటువంటి సంగమా, ఆయా ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవజనులు మరి విశ్వాసులందరికీ ఒక హెచ్చరిక. ఏంటో హెచ్చరిక? ప్రియులారా, నువ్వు గొప్పవాడివైనా పేదవాడివైనా, నువ్వు ధనికుడవైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు విద్యావంతునివైనా విద్య లేనివాడివైనా, ఏ స్థాయిలో నువ్వన్నా, నువ్వు సేవకుడవైనా, నువ్వు విశ్వాసమైనా, ఏ స్థాయిలో నువ్వు ఉన్నప్పటికీ అపోస్తుడైనటువంటి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా మీరు పరదేశులు, యాత్రికులు కనుక మరి అమ్మగారు అక్కగారు చాలామందికి అమ్మ అయిపోతూ వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్సు అంత ఖర్చు పెట్టేసింది. పిల్లలకు ఏమీ లేదు, కానీ మనవాళ్ళు చక్కగా మాట్లాడుతూ వచ్చినారు. మాకేమీ లేకపోయినా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ గురించి ఈ యొక్క దివ్య గ్రంథం. సరే, మీరు ముచ్చట్లు పెట్టండి, మైక్ ఇస్తాం. ఈ తరుణం మళ్ళీ మనకు రాకపోవచ్చు, నాకు రాకపోవచ్చు. రేపు ఏం సంభవిస్తుందో నాకు తెలియదు. మన జీవితం ఏ పాటిది? గడ్డి పువ్వు వంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆవిరి కనబడదు. వంట చేసేమ్మా, ఆవిరి కనబడదు. కొంతసేపు చూస్తుంటావు, ఆవిరి మాయమైపోతుంటుంది. మనిషి యొక్క ఆయుశేషం కూడా అంతే. మీరు పరదేశులు, యాత్రికులు. ఏ విషయంలో
అతిశయపడొద్దు, ఏ విషయంలో నేను అనుకోవద్దు. అమ్మగారు అన్ని ఖర్చు పెట్టిపోయింది, మరి తండ్రి గారు కూడా అన్ని ఖర్చు పెట్టిపోయినాడు. వారు చెప్పిన సాక్ష్యమే. కనుక యోబు ఏమంటాడంటే, యోబు ఊజు దేశంలో అతని వంటి గొప్పవాడు లేడు, అతని వంటి గొప్పవాడే దేశంలో లేడు. ఆ దేశంలో లేనటువంటి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, సమస్తము కలిగి ఉన్నటువంటి వాడు, సమస్తమును కలిగి ఉన్నటువంటి వాడు, ధనధాన్యములు కలిగిన వాడు, 10 మంది పిల్లలు కలిగిన వాడు, ఆ ఊజు దేశంలో అతని వంటి గొప్పవాడే లేడు. అటువంటి వాడు ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు. ఒకే రోజు 10 మంది పిల్లలను కోల్పోయినాడు, ఆస్తిపాస్తులు కోల్పోయినాడు, అన్ని సర్వము కోల్పోయి ఆయన ఎందుకు దేవుణ్ణి స్తుతించినాడు? నేను పరదేశిని, నేను యాత్రికుడను, ఈ లోకము నాది కాదు. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినాడు. మనకు కూడా ఆయుశేషము పాపమును బట్టి తగ్గించబడింది. మానవుని యొక్క ఆయుశేషము, ఆయుశేషం ఎక్కడికి వచ్చిందంటే 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు ఆయనను అది ఆయాసమే. దుఃఖముతో కూడినటువంటి జీవితం, దుఃఖముతో కూడినటువంటి జీవితము. మనము రిక్తాస్తములతో ఈ లోకములోనికి వచ్చినాం, మరలాదే రిక్తాస్తములతో వెళ్ళిపోవాలా. ఇక్కడ ఈ సమాధుల మీద చూస్తే రెవరెండ్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, ఇక్కడ పడుకొని ఉన్నారు. కనుక వారికి నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉంది కాబట్టి ఈ యొక్క చక్కటి భవనం ఇక్కడ కట్టుకున్నారు. ఎందుకు? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఒకనాడు అమ్మమ్మ వస్తుంది, మమ్మీ వస్తుంది, అత్తమ్మ వస్తుంది, మామయ్య గారు వస్తారు, డాడీ వస్తారు. ఈ నిరీక్షణ. మాట్లాడకండి ప్లీజ్, మాట్లాడితే మరి తీసుకొని పోయి మనం పూర్తి చేద్దాం. నీకు నాకు మరణ దినాలు లేవు. మనం పుట్టినటువంటి తేదీ ఉంది, అమ్మ రాసి పెట్టింది, తాతయ్య గారు రాసి పెట్టినారు. కానీ మరణ దినము ఎవరూ రాసి పెట్టలేదు. ఆ మరణ దినము ఎప్పుడో మనకు తెలియదు. అందుకనే యోబు అంటూ ఉంటాడు, ఆయన పట్టుకొని పోగా ఎవడు అడ్డగించగలడు? అడ్డగించగలవాడు ఎవడండి? ఎవడు అడ్డగిస్తాడు? ఎవడాపుతాడు? ఎవని వశమవుతుంది? ఎందుకు? నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. నీ దీపము నా దీపము, దేవుడు పెట్టినటువంటి దీపం. ఇది ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ గుడి యొక్క మాట్లాడుతుంది, ఆమె భౌతికాయం మాట్లాడుతుంది. వాట్ యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అంటారేమో. అందులో ప్రాణం లేదు. ఆ భౌతికాయం ఎట్లా మాట్లాడుతుంది అంటే, భౌతికాయం ద్వారా నీవు నేర్చుకోవడానికి తద్వారా దేవుడు తన మాట వినిపిస్తున్నాడు. ఇది గుడిమ్మ గారి యొక్క ప్రసంగమే. కాబట్టి నేను వెళ్ళినాను, మీరు కూడా నా వెనుక రావాల్సిందే. ఎవరు కూడా తప్పించుకోలేరు. దావీదు కీర్తనలో అంటూ ఉంటాడు, ఏమని అంటే, దావీదు, మరణమును చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలిగిన మహానీయుడు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ ఉంటే నేను ఉంటాను, నేను 400 సంవత్సరాలు నేను చనిపోను అని రాసుకోండి డైరీలో. నీవు బ్రతకలేవు. ఆత్మ నీ చేతిలో లేదు. మన అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అందుకనే పాట పాడుతూ వచ్చినారు. ఏం పాట? పరలోకము నా దేశము
చాలా మంది పాడినారు, చాలా మంది పాడినారు. మీరు పరదేశంలోని పాడలేదు, నేను పరదేశిని, నేను యాత్రికుడను అని పాడినారు. మర్చిపోవద్దు, నువ్వు పాడినావు. నేను పరదేశిని అని పాడినావు. ఓ పరదేశి, నీ గమ్యం ఎక్కడ? నువ్వు ఎక్కడికి వెళుతావు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనములో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం తప్పించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు నరవతారిగా నీ కొరకు పుట్టినాడు. నీవు పాపములో జీవించి పాపములో మరణిస్తే పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం మరణం ఆ మరణము నిత్యము మండుచున్న అగ్నిగుండం. అగ్నిగుండము కావాలా? పరలోకము కావాలా? పరలోకము కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే రక్షణకు మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రేపటి కొరకు పోస్ట్ పోన్ చేయకు. నేను ఇంత కేకలు వేసి మాట్లాడుతున్నాను. హెబ్రోను వరకు పోతానో లేదో నాకు తెలియదు, నా విశేషం నా చేతిలో లేదు. కనుక నేను చనిపోతే అమ్మ ఏడిస్తే అక్కని లేపుదాం, అందరం కలిసి ఏడుద్దాం. కొంచెం కాసేపు మనం అందరం ఏడిస్తే ఒకవేళ లేస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నిరీక్షణ కలిగిన మాటలు మంచిదే, ఓదార్చాలా, కుటుంబాన్ని ఓదార్చాలి. కానీ ఇక్కడ తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. రక్షణ లేని క్రైస్తవునికి రక్షణ, క్రైస్తవుడు అని పేరు పెట్టుకునే వానికి రక్షణ. మారు మనసు కలగాలంటే ఇక్కడ దేవుని వాక్యమునకు భయపడు. ఇక్కడ దేవుని వాక్యంకు భయపడు. ఎవరికి భయపడకు, ఎవరికి భయపడకు. కానీ దేవుని వాక్యముకు నువ్వు భయపడితే నీవు మోక్షపురంలో దేవుని రాజ్యంలో నీకు నివాసం ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చినారు. మన పాపములను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినాడు. ఈ దినాలలో ఎందుకు పుట్టినాడో తెలుసా? ఎందుకు పుట్టినాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. అట్టివారిలో నేను ప్రధాన పాపిని. ఐఎమ్ ఏ సిన్నర్. గుండె మీద చేసుకోండి, గుండె మీద చేసుకోండి. ఐఎమ్ ఏ సిన్నర్. నేను పాపిని, నేను పాపిని. నేను పాపములో పుట్టినాను. పాపములో నా తల్లి నన్ను గర్భములో ధరించింది. నా యేసయ్య నా కొరకు పుట్టినాడు. కన్యక గర్భవతి అయి కుమారుడి కనుడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను రక్షకుడు అని పేరు పెట్టబడింది. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను తండ్రితో పాటు కూర్చోబెట్టుకోవడానికి యేసయ్య భూలోకములో తాను తగ్గించుకొని నీ కొరకు నరవతారిగా పుట్టినాడు. ప్రియ స్నేహితులారా, నీ కొరకు నరవతారిగా పుట్టినాడు. ఎక్కడ పుట్టినాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎక్కడ పుట్టినాడు? నీ కొరకై పశువుల పాకలో పుట్టినాడు. నిన్ను రక్షించడానికి, పాపివైన నిన్ను నన్ను తన ప్రశస్తమైన రక్తంలో కడిగి విమోచన కలిగించి తనతో పాటు ఉండడానికి నిన్ను రక్షించినాడు. భయపడకు, వెరవద్దు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. నేనుండు స్థలములో మీరు ఉండలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధులు తెరబడతాయి. యేసునందు మృతి పొందిన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులమై నిలిచి ఉండు. మనము ఆయనతో కూడా ఎత్తబడదాము. యేసయ్య వస్తే ఎత్తబడే గుంపులో ఉంటావో విడిచిపెట్టబడతావో. కాబట్టి శుభవార్త నీ కొరకే. ఈ యొక్క గుడిమ్మ గారు వెళ్ళిపోయింది. తన సేవను ముగించుకొని తన తరం వారికి సేవ చేసి భార్యాభర్తలు వెళ్ళిపోయినారు. నీ క్రియలు నీతో నాతో
వస్తూ ఉంటాయి. ప్రకటన 13-14 వచనం ఒకటి ఆఖరిగా చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనము. ప్రకటన 13-14. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని ప్రభువునందు ఎవరి అందు ఎంత మంచి బాక్స్, ఎంత మంచి బరియల్ గ్రౌండ్. చాలా దూరం తీసుకొని పోవాలంటే ₹1,00,000 ఇక్కడే కట్టి వారికి రికమెండేషన్ చేసి ఇక్కడే ఉండాలనుకుంటాం. అయితే ఈ సమాధులు తెరవబడతాయి. ఈ సమాధులే కాదు, ఎక్కడ నువ్వు పాతి పెట్టబడినా ఎవరు లేస్తారంటే మళ్ళీ చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని రాయబడి ఉన్నది. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతున్నారు. వారి క్రియలు వారి నువ్వేం చేస్తున్నావో నీ క్రియలు, నా క్రియలు, గుడమ్మ గారి గుడక్క గారి క్రియలు తన వెంట పోయినాయి. తీర్పు దినములో అందరం కూడా ఆయన ఎదుట మనం నిలబడాలి. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెపై చేయి వేసుకొని, ప్రభువా ఇక్కడ నేను తప్పించుకొని లేను, ఈ మార్గం నాకు ఉంది. నేను ఎంత గొప్పవాడినైనా, పేదవాడినైనా, ధనికుడనైనా, దరిద్రుడనైనా, విద్యావంతుడనైనా, విద్య లేనివాడినైనా, డాక్టర్నైనా, సైంటిస్టునైనా, ఎవడినైనా ఒక్కనాడు ఇక్కడికి రావాలి ప్రభువా. అయితే నీ యొక్క సన్నిధిలో నేను మృతి పొందుటకు నాకు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు వందనాలు. నీ సన్నిధిలో నేను మృతి పొందాలా. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీతో నేను ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ, ఆ మంచి మరణము నాకిమ్ము ప్రభువా అని ఒక్కసారి. మరణం ఎవరు కోరుకోరు, కానీ ఈ సమయంలో ఎప్పుడు నీ చేతిలో ఉందో నా మరణము, దాని కొరకు మాత్రము క్షమాపణ వేడుతూ, ప్రభువా నన్ను నీ నిత్యత్వంలో, నీ పౌరత్వంలో, నీ పరలోక రాజ్యములో నన్ను దాచి ఉంచడానికి ప్రభువా నీ మాటలు నేను విన్నానని ఒక్కసారి అందరి కళ్ళు, దేవునికి భయపడేవారు కళ్ళు మూసుకోండి, బయట పొంగు వేసుకోండి. హృదయంపై, మీ యొక్క హృదయంపై మీ చేయి వేసుకోండి. మీ కొరకు దేవుని సేవకుడు ప్రార్థన. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు నాకు కూడా సరిగ్గా కళ్ళు కనబడాయి, ఎప్పుడు తెరిచి చూసేవాడిని. అందుకే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మనకు చాలా అవసరమైంది. కాబట్టి కళ్ళు మూయబడక ముందే, ఇక మూసినప్పుడు దేవుడు మాత్రమే తెరవాల. అందుకని దయచేసి ఎవరైనా గొప్పవారు, పేదవారు ఎవరున్నా ఇక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని, ఈ అమ్మగారు వెళ్ళిన మార్గం నాకుంది ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, కృపయు కనికరమును సమాధానం కలిగిన మా ప్రభు, నీ ప్రియకుమారుడు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ధన్యకరమైన నామములు, బలమైన నామములు, రక్షణార్థమైన నామములు, మహిమగల నామములు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. యోగు చెప్పినట్లుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామునకు మహిమ కలుగును గాక అని చెప్పబడిన మాట ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. మా ప్రియ సహోదరి గుడి ఎలిజబెత్ గారిని ఈ భూమి మీద 80 సంవత్సరాలు మరి ప్రభా తన భౌతిక జీవితాన్ని గడపడానికి మీరు అనుకూలపరిచారు. దేవుని సేవకుడు మా ప్రియ సహోదరుడు తిమోతి గారితో వివాహమైన సందర్భం నుండి మరి ప్రభా కుటుంబ వ్యవస్థలు, సేవా వ్యవస్థలు, ఆయా సంఘాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా పరిచర్యల్లో, చిన్నపిల్లల మధ్య, సహోదరుల మధ్య, సంఘంలో ఎంతోమందికి ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా మన దినాలు గడపడానికి మీరు అనుకూలపరిచారు. చివరి గడియ వరకు సేవా భారం కలిగి, పరిచర్య భారం కలిగి ప్రభా అనేకులతో మాట్లాడుతూ, ప్రేమిస్తూ, పరామర్శిస్తూ, సహాయకురాలిగా దేవుని సేవలో తాను జీవించిన కాలమంతటిని బట్టి స్తోత్రం. తన ప్రేమను అనుభవించినటువంటి వారందరూ కూడా తన గురించి సాక్ష్యం చెప్పగా మేము విని సంతోషిస్తున్నాం. ఈ భూమి మీద మేము జీవించే కాలం కూడా అట్లకు మీకు మహిమ వచ్చేటువంటి కార్యాలు ఈ భూమి మీద నెరవేర్చడానికి సహాయం చేయండి. మా క్రియలే మా వెంట వస్తాయని వాక్యం చెప్తుంది. కనుక ఈ భూమి మీద
మేము నిలిచి ఉండేటువంటి సేవ, ప్రతిఫలం ఒక దినాన చూసేటువంటి ఆ సేవ పరిచర్య మేము జరిగించి, మేము ఆశీర్వదించబడి, మా కుటుంబాలు ఆశీర్వదించబడి, మా సేవా పరిచర్య కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలన్నట్టు ప్రభా ఈ సవాళ్ళను స్వీకరించడానికి సహాయం చేయండి. ఈ నామను మేము మనవి చేస్తాం. మా ప్రియ సహోదరి భౌతికాయాన్ని సమాధికి అప్పగిస్తుంటుండగా మీరే సహాయం చేయండి. విడవబడినటువంటి కుటుంబస్తులు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకున్నాం. జాన్ ఆయన భార్య, షారోన్ ఆమె భర్త, పిల్లలు, అలాగే చోటు ఆయన భార్య, మిగతా రక్త సంబంధులు, కుటుంబస్తులు, స్నేహితులు, నెలవరులు, బంధువులు అందరినీ కూడా జ్ఞాపకం చేస్తాం. సహాయం చేయండి. ఇంతవరకు మీరు వెల్లడి చేసిన వాక్యాన్ని ఇక్కడ అనేకులు స్వీకరించడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో అలాంటి వారు కూడా రక్షణ తీర్మానం కలిగి నిరీక్షణతో ఈ భూమి మీద జీవించగలకు సహాయం చేయండి. మీ నాన్న మేము మనవి చేస్తున్నాం. వచ్చిన ప్రియులందరి స్తోత్రం దీవించి ఆస్వాదించు. కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. బాడీని లిఫ్ట్ చేయాలనుకునే యవనస్తులు లిఫ్ట్ చేయండి. ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు అనే పాటను పాడుకొని చుండగా మనము బయలుదేరి మరి ఎక్కడైతే సమాధి చేయబడుతుందో లోపలికి వెళతాం. ఏడు 721 గుంపులో హర్షించిన నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులు హర్షించిన వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో రాని మీరు ముందు రండి. భుజం మార్చుకోండి మెల్లగా
జరగరా చాలాదయ్యా ప్రియా యేసు రాజును చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా 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 చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఆయా పోరాయకుడు ఆహా నాయాచాయకుడు పూరాయకుడు ఆహానాయాచాయకుడు తండ్రి సురాజును ఇట్లా రావచ్చు అన్న కొంచెం ఇక్కడికి రావాలి ఆశతో వేచి నా హృదయం ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు జిందాబాద్ ప్రభు సమస్యకి మన్నించి తిరిగి లేచిన యేసు ప్రభునికి జరగండి సిస్టర్, మీరు ప్రక్కకు ఉండండి, వాళ్ళకు సమయం ఇవ్వండి, అది వెయిట్గా ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దాని మీద పెట్టి తిప్పండి, పెట్టు పెట్టు దాని మీద పెట్టు, దాని మీద పెట్టు. అందరు చెప్పకండి, వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు.
ఓకే అవును దాస్ మీరు తీసుకోండి. ఇంకొక లోపల పోనీ లేదు తాడు లోపల పోనీ తాడు ఇంకొకసారి దింపేసేయండి. మీరు దింపండి, వాళ్ళు చెప్పినట్టు పట్టండి. తాళ్ళు పైన ఎత్తుకో వాళ్ళు చెప్పిన రీతిగా పట్టండి. తాళ్ళు పట్టేవారు జాగ్రత్తగా పట్టండి. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను అగంగ జ్యోతి అంతకనుముగనే అగంగ జ్యోతి తీసుకోండి. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను ప్రభువని నీ కొరకే జీవితము, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అంద నిలిచి నీ ఆశల పాల్గొను, నీ అంద నిలిచి నీ ఆశల పాల్గొను. ప్రభుని వాడను నీ కొరకే మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను నా ముందు నడిచే ప్రభుని వెంబడించదను. సృష్టి యావత్తును సృష్టించిన సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒక మర్మమును చేస్తూ వచ్చినాడు. ఏంటది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ జీవించు ప్రాణి. అయితే ఆ మాట వినకుండా తన భార్య మాట విన్నటువంటి మొదటి మానవుడు ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినాడు. పాపం వలన వచ్చిన జీతము మరణంగా మారిపోయింది. అందుకని దేవుడు ఆయనతో చెప్తున్నాడు, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంటలు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చే ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క భౌతికాయమును మంటికి మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకు బూడిదగాను అప్పగించుతూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకుడు ఎలియాజర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరలోక తండ్రి, ప్రియమైన మా దేవ, సర్వశక్తుని యెహోవా, జీవం గల మా దేవ,
అద్వితీయుడు సత్యుడు మా తండ్రి, నిన్న నేడు నేను ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, నీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా ప్రియ రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి సజీవమైన నామములో నీ పరిశుద్ధ పాదముల చెంత సాగిలపడి నేను సూచించుకుంటున్నాం. మీ దాసాలు ప్రభా అక్కను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మా ప్రభా మద్రాసులో ఆరంభించిన దైవజెండ యొక్క మరి మా పరిచర్య ఆరంభం నుంచి వారి తల్లి వారు నాయన ఆనాటి నుంచి వారు నిలబెట్టుకున్నావు. ఇంతకాలము నీ సంఘానికి నీకు మహిమకరంగా వారిని వాడుకుంటూ కుటుంబ జీవితంలో కూడా తిమోతనతో పిల్లలతో నేను మహింపరుస్తూ రాగలిగిన నీ దాసాలను బట్టి నేను సూచించి కనపరుచుకుంటున్నాం. ప్రభువా వారు నిర్వర్తించిన పరిచర్య సేవ మా ప్రభువా ఒక దినాన్ని మేము ఫలమును మేము చూడండి అయినాం నాయన. నువ్వు వచ్చినప్పుడు మా తండ్రి నీ మహిమలో మేము కలుసుకొని అయినాం. ఇది తాత్కాలికమైన ఎడబాటని మీరు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు. ఎవరైతే ఇటు నిరీక్షణ లేక రక్షణ మారు మనసు పొందక లోకరీతిగా జీవిస్తూ నాయన మా పేరుకి నామకార్థంగా క్రైస్తవము అని అనిపించుకున్న వారు ఆ దినాన సిగ్గుపడే వారికి ఉన్నారు. కాబట్టి ఆ జాము ఏ గడియో ఎప్పుడో మాకు తెలియదు. ఆకస్మికగా నువ్వు రాబోతున్నావు. ఆ దినాన మా నిన్ను ఎదుర్కొంటకు నీ దాసాల యొక్క చిరాగురుగా పిలుపు సందర్భన నాయన మా నీ మందిరంలోనైతేమి ఇక్కడ సమాధుల తోటలు అయితేమి మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీ దాసాలు నీ పిలుపు అందుకొని నీ మహిమలోకి వెళ్ళిపోయిన తండ్రి. విడవబడిన మేము మా జీవితాలు మా పిలుపు ఎప్పుడో మేము సంస్కృతులుగా జాగరూకులుగా మెలకుగా ఉండుటకు కృప అనుగ్రహించము. ఈ లోక నటన గతించిపోనని మీరు ఎరగరా అని చెప్తున్నారు. ఈ లోక నటన త్వరగా ముగించనైనది. నీ దాసాలు మహిమలో నువ్వు చేర్చుకున్నావు. విడవబడిన దీన కుటుంబాన్ని దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన మరి మా తండ్రి భర్త గారిని బట్టి మరి మా ప్రభువా మీకు స్తోత్రములు. నీ మహిమార్థంగా ఆయన వాడుకొని నువ్వు తీసుకున్నావు నాయన. నీ దాసులను కూడా నీ మహిమ కొరకై నువ్వు వాడుకొని నువ్వు పిలుచుకున్నావు. విడవబడిన కుటుంబం ముగ్గురు పిల్లలను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. ప్రభువా తల్లి మర్చినా నేను నిన్ను మరవనని సెలవిచ్చిన దేవుడు. అలాగే ఈ బిడ్డల ముగ్గురిని కూడా వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి నాయన. మా ప్రభువా మరి సంఘాల నుంచి ఇతర గ్రామాల నుంచి ఈ మరి మా ప్రభువా ఈ యొక్క సమయంలో నీ దాసురాలకి చిరాగృహ పిలుపు సందర్భంగా రాగలిగిన నీ బిడ్డలందరిని బట్టి సహోదరులు సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సువార్తలోకి వెళ్ళి అది ముగించుకొని మా ప్రభువా ఈ యొక్క బర్యలకు రావాలని నీ దాసురాల యొక్క ఆఖరి మా ప్రభువా చూపు వారు కూడా చూసి నిన్ను మహింపరచాలని రాగలి నీ బిడ్డలను బట్టి మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రాగలి తండ్రి విత్తనము ఏ విధంగా అయితే మా భూమిలో విత్తినప్పుడు అది ఫలించి మహావృక్షం అవుతుందో ఎదిగి ఆ రీతిగా మా ప్రభు ఒక దినాన్న నన్ను ఈ యొక్క విత్తనాన్ని నువ్వు వచ్చినప్పుడు మా ప్రభు నీ మహిమలో మేము కలుసుకుంటామని ప్రభు మాకు ఇచ్చిన సుప్రదమైన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ నిరీక్షణ మమ్మను సిగ్గుపరచదని చెప్పిన దేవుడు. నాయన ఈ లోకమును సిగ్గుపరిచేటి ఎన్నో ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు శ్వాసముచ్చువాడు ఎన్నడూ కూడా సిగ్గు నొందడని చెప్పిన దేవుడు. ఆ రీతిగా మా ప్రభు అటువంటి తీర్మానములతో ఇక్కడ రక్షణ పొందని వారు ఉంటే అటువంటి తీర్మానములతో వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. రక్షించబడిన మేము మాకు అప్పగించిన సేవ మాకు అప్పగించిన పని విశ్వాసులుగా వారు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉన్నారో బలమైన పాత్రలుగా బలపరిచి వాడుకోమని ఇచ్చిన నిరీక్షణ బట్టి స్తుతించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నాయన మా ప్రభు నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోదని చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినం కొరకు మమ్మల్ని కూడా సిద్ధపరచమని నాయన నీ మహిమ గల కార్యాన్ని ఈ విధంగా చేయటకు మాకు కూడా నీ దాసాలను సమాధి కార్యక్రమంలో పాలు పంపులు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ వందముల కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి మా రక్షకుని నామమున బహువినయముతో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరి వచ్చిన మనందరికీ విశేషంగా విడిచి వెళ్ళినటువంటి కుటుంబమునకు తోడయుండును గాక. నా నేత్రములో
మూయబడగా నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నెలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నెలలో చేరుదు పరలోక దేశం చేరుదు పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని జగమున్న ప్రభువ పరవాసిని జగమున్న ప్రభువ నడచుచున్నాను నా దారిలో यीशु मसीह की जल्दी से जल्दी आने वाला प्रभु यीशु मसीह की మరణమును గెలిచిన యేసు ప్రభునకే మరణమును ఓడించిన యేసు ప్రభునకే తిరిగి రానున్న యేసు ప్రభునకే హల్లెలూయా హల్లెలూయా మట్టేయండి పూడువండి పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పెద్ద సియోను పుస్తకంలో నుంచి 673 కొత్త పుస్తకంలో 657 పాత పుస్తకంలో ఆనందమే మనకిలలో అనే పాట పాడుకుంటాం. ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో మనకానందమే ప్రభులేచే మనకానందమే ప్రభులేచే ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో పాపుల మిత్రుడు పాపరహితుడు పాపుల మిత్రుడు పాపరహితుడు పాపుల కొరకై శాపగ్రాహి పాపుల కొరకై పాపరహితుడు పాపుల కొరకై శాపగ్రాహి మోపుగా శాపము వీపున మోసే మోపుగా శాపము
వీపున మోసే పాపపు రుణమును తీర్చే పాపపు రుణమును తీర్చే ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో పొంతి పిలాతు సముఖమునందు పొంతి పిలాతు సముఖమునందు శాస్త్రుల పెద్దల ఎదుటను నిలచే పొంతి పిలాతు సముఖమునందు శాస్త్రుల పెద్దల ఎదుటను నిలచే స్తోత్రారుడు మరణము గెలిచే స్తోత్రారుడు మరణము గెలిచే సైతానును ఓడించే సైతానును ఓడించే ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో మరణ భయము లేని వారమై మరణ భయము లేని వారమై మరణముల్ గెల్చిన యేసుని చేరి మరణ భయము లేని వారమై మరణమున్ గెల్చిన యేసుని చేరి తరుణమును పోటు కొనక తరుణమును పోటు కొనక పరమ ప్రభువును చాట పరమ ప్రభువును చాట ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో లేచిన ప్రభు ప్రియులను చూచి లేచిన ప్రభు ప్రియులను చూచి కాచెదనంచు అభయమునిచే లేచిన ప్రభువు ప్రియులను చూచి కాచెదనంచు అభయమునిచే తీసివేసెను చింతయునంతయు తీసివేసెను చింతయునంతను రోసెదమిప్పుడే లోకము రోసెదమిప్పుడే లోకము ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో పరమునకేగి పంగేనాత్మను పరమునకేగి పంగేనాత్మను పరవశులైరి శేషులు గదిలో పరమునకేగి పంగేనాత్మను పరవశులైరి శేషులు గదిలో కొరతాలేని శక్తిని పొందిరి కొరతాలేని శక్తిని పొందిరి శిరములనేతి చాటిరి శిరములనేతి చాటిరి ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో మన ప్రభు యేసు వచ్చుచుండే మన ప్రభు యేసు వచ్చుచుండే మనము రేప పాటున మారి మన ప్రభు యేసు వచ్చుచుండే మనము రేప పాటున మారి
తన వీధీరగా సంతాసించి తన వీధీరగా సంతాసించి వినయుని చేరెదము వినయుని చేరెదము ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో మహిమా కిరీట దారులామై మహిమా కిరీట దారులామై మహిమా వస్త్రములు ధరించి మహిమా కిరీట దారులామై మహిమా వస్త్రములు ధరించి మహిమా గల రాజుతో నుండి మహిమా గల రాజుతో నుండి మహిని పాలించెదము మహిని పాలించెదము ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో మనకానందమే ప్రభులేచే మనకానందమే ప్రభులేచే ఆనందమే మనకిలలో ఆనందమే మనకిలలో 724 పాట సంఖ్య కొత్త పుస్తకంలో మరొక పుస్తకంలో 708 724 728 708 ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభు నీ వాడను ప్రభువా ఎరిగితివి లోకమంత మోసమని ప్రభువా ఎరిగితివి లోకమంత మోసమని చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలితును నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలితును ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభు నీ వాడను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది ఇలా కన్నీరు కాచనిగా నీవే నా సర్వమని నీ అందే బలపడెదా నీవే నా సర్వమని నీ అందే బలపడెదా ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభు నీ వాడను